వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. మనిషికి డబ్బు, ఆరోగ్యం, నిద్రల విలువ తెలియాలంటే వాటికి అప్పుడప్పుడు అంతరాయం కలుగుతూ ఉండాలి. ఒక మనిషికి తనలోని మానసిక శక్తుల సామర్థ్యం తెలియాలంటే అవాంతరాలు ఎదురవ్వాలి అని వివేకానందుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ప్రస్తుత ప్రపంచంలో ఏ రంగాన్ని తీసుకున్నా ఏఐ పేరు వినగానే హడలిపోతున్నాయి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఏఐ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు భయపడతారు. మాకేం భయం, మాదంతా క్రియేటివ్ ఫీల్డ్ అమ్మా, మా పుట్టలో ఎవ్వరూ వేలు పెట్టలేరు అంటూ ఆ మధ్య సోషల్ మీడియా డిస్కషన్ రూమ్లో పెద్ద చర్చ జరిగింది. అది జరిగిన కొద్ది రోజులకే ఇండియన్ సినిమాలో డైరెక్టర్ల చక్రవర్తి అయిన రామ్ గోపాల్ వర్మ సారీ సినిమాలో ఓ పాటను ఏఐతో క్రియేట్ చేశా అని చెబుతూ అది ఎలా చేయాలో కూడా ఓ ఇంటర్వ్యూలో చేసి చూపించి అందరి నోర్లు మూయించారు. అంతేకాదు, ఇప్పుడు రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర సినిమా కోసం స్వర్గీయ చక్రి గారి స్వరంతో ఒక పాటను ఏఐతో క్రియేట్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇదే అంశం ఇప్పుడు హాలీవుడ్ లో భయాందోళనలు కలిగిస్తుంది. ఎవరో సాధారణ డైరెక్టర్ చెబితేనో లేదా ఏదో ఆర్టికల్ రాస్తేనో భయపడే రోజులు పోయాయి. కానీ జేమ్స్ కమరూన్ లాంటి బడా డైరెక్టర్ చేసిన పనికి హాలీవుడ్ లో కదలిక ప్రారంభమైంది. టెక్నీషియన్లు ఇలా అయితే తమ భవిష్యత్తు ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అయితే టైటానిక్, టెర్మినేటర్, అవతార్ ఇలా మొదటి నుంచి జేమ్స్ కమరూన్ విఎఫ్ఎక్స్, సీజీల మీద ఆధారపడి సినిమాలు తీశారు. ప్రతి సినిమా $2 బిలియన్ మార్కు దాటింది కదా. ఇంకా డబ్బు కోసం స్టెబిలిటీ ఏఐ అనే కంపెనీ బోర్డులో చేరి విఎఫ్ఎక్స్, సీజీ టెక్నీషియన్లకు ద్రోహం చేస్తున్నారు అంటూ జేమ్స్ కమరూన్ పై కన్నెర చేశారు. ఇదంతా ఓకే. జేమ్స్ కమరూన్ లాంటి దర్శకుడు తన విజనరీ ప్రకారం సినిమాలు తీయాలంటే పెట్టుబడి కూడా భారీగానే ఉంటుంది. అభివృద్ధి చెందుతూ వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకునే జేమ్స్ కమరూన్ ఇటీవల ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే టెక్నీషియన్ల కడుపు మంటకు కారణమైంది. అదేంటంటే, భవిష్యత్తులో బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ నిలదొక్కుకోవాలంటే విఎఫ్ఎక్స్ ఖర్చును సగానికి తగ్గించాల్సిందే అని చెప్పడంతో సినీ వర్గాలన్నీ ఇక జేమ్స్ కమరూన్ ఏఐ వైపు చూస్తున్నారని అర్థమైంది. అంతేకాకుండా స్టెబిలిటీ ఏఐ అనే కంపెనీ బోర్డులో కూడా చేరారు. ఇది టెక్స్ట్ టు ఇమేజ్ లాంటి జనరేటివ్ ఏఐ పైన పనిచేస్తుంది. అంటే మనం ఒక స్క్రిప్ట్ రాస్తూనే ఆ స్క్రిప్ట్కి ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. దీని ద్వారా మనకు ఎలాంటి ఇమేజ్ కావాలో దానికి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్ని ఇస్తే ఇమేజ్ తయారవుతుంది. అలా తయారైన ఇమేజ్కి వీడియో ప్రాంప్ట్ని ఇచ్చి ఆ ఇమేజ్ మూవ్ అయ్యేలా చేసుకోవచ్చు. జేమ్స్ కమరూన్ స్టేట్మెంట్ ఇచ్చి జనరేటివ్ ఏఐ కంపెనీ బోర్డులో చేరడంతో హాలీవుడ్లో ఒక వర్గం దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకంటే ఆయన టెర్మినేటర్ సినిమాతో మనకు ఏఐ గురించి చెప్పేశారు. ఆ సినిమా ఒక తరం ఏఐని చూసే దృక్పథాన్నే మార్చేసింది. ఇప్పుడు అదే వ్యక్తి ఏఐ బోర్డులో చేరి హాలీవుడ్ సినిమాను ఏం చేయాలనుకుంటున్నారంటూ పత్రికల్లో బహిరంగంగానే తమ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కానీ జేమ్స్ కమరూన్ మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఆయన మొదటి నుంచి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ టెక్నాలజీ సరిహద్దుల్లోనే తిరిగారు. అంతేకాకుండా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని అద్భుతాలు సృష్టిద్దాం అనుకుంటున్నారు. కానీ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ల పొట్టగొడదామని కాదు. దానివల్ల ఆయనకు ఒరిగేది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను ఒకసారి చూస్తే కథలు చెప్పే విధానం టెక్నాలజీతో కలిసే ముందుకు వెళ్తుంది అనేది నా గట్టి నమ్మకం అంటూ చెప్పడం వెనుక ఆయన టెక్నాలజీని ఎంతగా ప్రేమిస్తారో చెప్పారు. నాకు డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, ఏఐ రంగాన్ని అర్థం చేసుకోవడానికే ఏఐ కంపెనీ బోర్డులో చేరాను. డెవలపర్స్ మదిలో ఏముంది, వారు దేన్ని టార్గెట్ చేస్తున్నారు, వారి డెవలప్మెంట్ సైకిల్ ఎలా ఉంది, కొత్త మోడల్ తయారు చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం లాంటి విషయాలు తెలుసుకొని విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లోలో దీన్ని ఎలా కలపాలో అర్థం చేసుకోవడమే నా ఉద్దేశం. విఎఫ్ఎక్స్ కంపెనీల్లో ఉద్యోగులను తొలగించడం నా ఉద్దేశం కాదు. ఒక్కో షూట్ను తక్కువ టైంలో పూర్తి చేస్తే అప్పుడు ఆర్టిస్టులు ఇంకా కొన్ని అద్భుతమైన ప్రాజెక్టుల పైన పని చేయగలుగుతారు అని కోణంలో నేను చూస్తున్నాను అన్నారు.